నేను ఆది పరాశక్తిని కదా అంటే, నిన్నెందుకు ఆది పరాశక్తిగా అంటారు? నువ్వు ఒకరికి జన్మనిస్తున్నావు కాబట్టి నేను ఆది పరాశక్తి అంటారు. ఆది పరాశక్తిగా నేను కొలిచి జన్మనిస్తున్నావు అంటే నీకు జన్మనియడానికి ఒక స్థానం ఉంది. స్థానం ఉన్నప్పుడు అక్కడి నుండి వస్తారు బాగానే. మాకు తెలీదా మీకు జన్మనిస్తున్నామని అనసూయ గారు అంటున్నారు కదా, కరెక్టే. అది ఉన్న ప్రతి ఒక్కరు జన్మనివ్వరమ్మా. నీకు తోడుగా నువ్వు ఏదైతే హక్కులు అని అంటున్నావో ఆ హక్కులలో ఒక మగాడు ఉంటాడు. ఆ మగాడు కలిస్తేనే నీకున్న ఆ స్థానానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చే శుక్రకణం నీ నుండి వచ్చే అండం రెండు కలిస్తేనే ఒక అండం ఏర్పడి దాని నుంచి సృష్టి ముందుకెళ్తుంది. ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా ఒక్కటే మాట్లాడుతూ ఉన్నారు. మీకేం నచ్చా అదే మాట్లాడతారు తప్ప పక్కోడానికి అది యూజ్ అవుతుందా కాదా అనేది మీకు సంబంధం లేదు. ఇద్దరు పిల్లలను పెట్టుకొని గట్లనా ఏమన్నా ఊగా ఉంటుందా మీకు? అసలు సినిమాలు అంటేనే విసుగొచ్చింది. మా ఆయన ప్రతి నెల రీఛార్జ్ చేస్తాడు కానీ ఎందుకు రీఛార్జ్ చేయించారు? ఒక్కసారి సినిమాలు చూడబుద్ధి అవుతుంది. ఇన్ని రోజులు నేను వేసుకున్న బట్టలు చూసుకొని నా మీద నాకు విసుగొచ్చింది. ఆ జనరేషన్ అంతా ముందుకుతుంది అబ్బా, నేను ఒక్కదాన్ని ముసలాన్లకి బట్టలు వేసుకుంటున్నా అని. కానీ తర్వాత నాకు తెలిసింది, ఒక ఏజ్ వచ్చినాక సిటీలో అమ్మాయిలను చూస్తుంటే, సిటీలో కాదు ఊర్లలో కూడా అంతే, చున్నీలు వేసుకోరు, మంచిగా కనబడుతుంటాయి బూబ్స్గా. నేనే చెప్తున్నా కదా, మంచి ఇంత కనబడుతూ ఉంటాయి. వాళ్ళని చూడంగానే అర్థమవుతుంది నాకు. వీళ్ళ 26 అబ్బాయిలు. ఒకప్పుడు అబ్బాయిలు అంటుంటే నా పక్కన అబ్బాయిలు వినేదాన్ని, నన్ను ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు. నేను వేసుకున్న డ్రెస్సుని చూసి ఏముంది అక్క అనేటోళ్ళు నన్ను. దీన్ని నా ఏజ్ వల్ల నాకు చిన్నగా ఉన్న పిల్లలను వాళ్ళు ఒక రకంగా చూసేది. నాకు అప్పుడు అర్థం కాకపోయేది. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని. వాళ్ళు నాకు చెప్పేది, అక్క ఆడ చూడు, అక్క ఇక్కడ చూడని. అప్పుడు అర్థం కాకపోయా, మట్టి బుర్ర కదా, అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు తర్వాత నాకు అర్థమైంది ఏంటి, వీళ్ళు వేసుకున్న డ్రెస్ను బట్టి అనేసి నాకు అప్పుడు అర్థమైంది. అందువల్ల మీకు ఎక్కడి నుంచి వస్తారా ఈ ఐడియాస్, ఎట్లా తెలుసేవన్నీ అని అంటే, సినిమాలు చూడట్లే అక్క, అమ్మ తందలేదా నీకు అనేవారు. సినిమా, మీరు హీరోయిన్స్ కదా, మీరే కదా సినిమాలు తీసేది. దానివల్లనే ఇక్కడ ఒక విష బీజం అనేది నాటుకుపోతుంది మాకు. మేమంటే ఆడపిల్లలు కాబట్టి మేము కాము ఉన్నాం. వాళ్ళు అబ్బాయిలు కదా, వాళ్ళ పురుష లక్షణం అది సహజం. దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు, తను ఇచ్చిండనమాట వాళ్ళకి సహజ లక్షణం. దేవుడు మనకన్నా మీద, మనమే తోపులం కాదు, మనకే కదా హక్కులు ఉన్నాయి. మనకన్నా మీద ఉన్న దేవుడే మనకి ఈ హక్కులు ఇచ్చిండో. దుర్వినియోగం చేసుకోవద్దమ్మా. కొంచెం చెప్పారు కదా.